ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా తమ పార్టీ అధికారంలో ఉంటేనే కిక్కు, లేదుంటే ఏముంటుంది హక్కు. సేమ్ టు సేమ్ అక్కడ శాసనసభ్యుడి పరిస్థితి అచ్చం అలానే ఉందట. గెలిచినా తాను గెలవనట్టే లెక్క అనుకుంటున్నారట. పోనీ ఆయన్ని నడిపించే పెద్దల సభ సభ్యుడైనా యాక్టివ్గా ఉన్నారా అంటే అది లేదు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఆ ప్రతిపక్ష సభ్యుల తీరు ఏదో డౌట్ కొడుతూనే ఉందట. గెలిచింది 2, మిగిలింది 1. ఆలంపూర్ ఎమ్మెల్యే తీరుపై అనుమానాలు. జిల్లాలో ఆ 1 మిస్ అవుతుందా? హస్తం నేతలు పావులు కదుపుతున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 2 అంటే 2 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. జిల్లా మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తే నడిగడ్డలోని గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రం గులాబీ జెండా రెపరెపలాడింది. అయితే ఆ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైపోయింది కారు పార్టీకి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు మిగిలింది ఒకే ఒక్క స్థానం ఆలంపూర్. అయితే బండ్ల వెళ్లిపోవడంతో జిల్లాలో ఏకాకిగా మారిపోయారంట ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. దీంతో ఆయన కూడా పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉందట పరిస్థితి. స్వయంగా పార్టీ శ్రేణులే ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఇదేదో తేడా యవ్వారంగా ఉందన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. విజయుడు సైలెన్స్ ఒకెత్తైతే ఆయనకు టికెట్ ఇప్పించడమే కాదు, దగ్గరుండి గెలిపించిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి సైతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం రాజకీయంగా ఆలంపూర్లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఇద్దరికిద్దరు పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నిజానికి కొన్ని నెలలుగా ఆలంపూర్ నియోజకవర్గంలో ఒక రకమైన రాజకీయ అనిశ్చితి కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఓ పెద్ద గందరగోళమే నడుస్తోందట. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి దూరంగా ఉంటుంటే తాజాగా ఆయన అనుచరుడు ఎమ్మెల్యే విజయుడు సైతం అదే బాటను అనుసరిస్తున్నారట. మొన్నటిదాకా దూకుడుగా ఉన్న ఎమ్మెల్యే సైతం కామైపోవడం కొత్త కొత్త గాసిప్స్ కు కారణమవుతోంది. నియోజకవర్గంలో గతం మాదిరి పర్యటనలు లేవు, అధికార పక్షంపై ఆ స్థాయి విమర్శలు లేవు. దీంతో ఎమ్మెల్యే విజయుడిపై గులాబీ శ్రేణుల్లోనే గుసగుసలు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయుడికి అధికారిక కార్యక్రమాల్లో తరచూ కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదాలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏవీ ఉత్పన్నం కావడం లేదు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరవుతున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు సైతం హాజరవడం, అంతా సైలెంట్ గా ముందుకెళ్లిపోవడం చూస్తుంటే ఏదో మతలబుందంటూ చెవులు కొరుక్కుంటున్నాయి రాజకీయ వర్గాలు. అసలేం జరుగుతుందో తెలియక గులాబీ క్యాడర్ అయోమయానికి గురవుతోందట. కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా ఉండడం ఒకటైతే, కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు విజయుడు దూరంగా ఉండడం మరొకటి. ఇటీవలే వనపర్తి జిల్లాలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైన రైతు సదస్సుకు కూడా విజయుడు డుమ్మా కొట్టారు. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాకపోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. అంతటితో ఆగితే పర్వాలేదు, ఈ మధ్య నియోజకవర్గంలో పార్టీకి చెందిన గులాబీ కండువా వేసుకోకుండానే తిరుగుతున్నారట ఎమ్మెల్యే విజయుడు. కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే మెతక వైఖరి అవలంబిస్తూ ఉండడం కూడా గులాబీ శ్రేణులకు గుబులు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరు ఇలా సందిగ్ధంగా ఉంటే, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ మాత్రం నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులను తన అనుచరులకు ఇప్పించుకోవడంలో పంతం నెగ్గించుకున్న సంపత్ మంత్రుల పర్యటనను దగ్గరుండి చూసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి వారికి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రజా సమస్యలను నేరుగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి గెలిచినా ఓడినట్టుగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యే సొంత పార్టీకి దూరంగా ఉంటే, ఓడినా గెలిచినట్టుగా వ్యవహరిస్తున్న సో కాల్డ్ ఎమ్మెల్యే మాత్రం మరింత బలపడే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇంతకీ విజయుడు గులాబీ కండువాతోనే ఉంటారా, త్వరలోనే 3 రంగుల జెండాకు షిఫ్ట్ అవుతారా అన్నదే అర్థం కావడం లేదు.